ఎట్లనే చెప్పే ఇప్పుడైతే ఆగానా అప్పుడప్పుడు తీయరా 1 to 1 అయితే అంట ఏడు చెప్తున్నా. సక్సెస్ మీరు చేస్తూనే ఉండండి, అది వస్తుంది. వైజాగ్ అన్నయ్య గోదావరి అమ్మాయి నాకు శ్రీధర్ అన్న పరిచయం కాకపోతే, నేను యూట్యూబ్ కి పరిచయం కాకపోతే నేనేమో నాకైతే ఇలా గురించి ఏం తెలియదు, ఇప్పుడు వచ్చిన నాకు కంటెంట్ చెప్పేది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు 3K సెలబ్రేషన్స్ ఇంకా ఛానల్ మానిటైజేషన్ అయిందని చెప్పేసి అయితే కేక్ కట్ చేసినాం. మా వాళ్ళు చూడండి, అందరిని చూపాను ఒకసారి. ఫుల్ బిజీ గురు కేక్ కట్ చేస్తురని ఖుషిగా అయిపోతారు. అంగో ఫోన్లు పట్టుకొని అందరు కేక్నే తెగ చూసేస్తారు, ఎప్పుడెప్పుడు కట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు. ఒక్కొక్కరు ఫేసులు చూడండి ఎట్లా పెట్టిరు. అగో కేక్నే చూస్తారు మొత్తం తినడానికి. ఈరోజు అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు అందరూ. 3K ఛానల్ మానిటైజేషన్ అయిందని చెప్పేసి 3K సబ్స్క్రైబర్స్ కూడా అయిందని చెప్పేసి మీరు ఇంకా ఇట్లనే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. చేస్తే మేమైతే ఇంకా మంచిగా. ఇప్పుడైతే మా టీం అందరం కేక్ కట్ చేస్తాం. శివన్న మెయిన్ క్యాండిడేట్ శివన్న. మేమైతే కేక్ కట్ చేస్తున్నాం కాబట్టి అందరు ఇన్నర్ ఫీలింగ్ చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ నానన్నని అడుగుదాం. నానన్నని అడుగుతాం ఫస్ట్. చెప్పు. నేనేం చెప్పాలి చెప్పు. ఏం చెప్పాలి? మస్తు సంతోషంగా ఉంది, కానీ కొంచెం ఇగో మన శుభం బాయ్ మొత్తం ఏమైనా ఉందంటే మనకి ఫస్ట్ వీడియో లేవడానికి కారణమే మన మంచి పెద్ద మనిషి మాట్లాడి మొత్తం గెలరచ్చారంటే ఏం లే హ్యాపీ ఉన్నా అన్నా. ఆగానా నువ్వు వదులుతున్నావు. ఇప్పుడైతే ఆగానా మొత్తారు చూసా గల్లీగా కాదు हिंदी आज बहुत खुश है. 3K फॉलोवर्स हो गए, बहुत अच्छी बात है. और अच्छे वीडियोस आते ही रहते हैं. अभी तो सेलिब्रेशन. सब्सक्राइब करो अपने चैनल नाट ऑफ फन. ఇది నాట్ ఆఫ్ ఫన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లు ఏమైనా ఉంటే కొత్తగా ఇప్పుడు పెద్ద వీడియోలు చేద్దాం అనుకున్నాం, లాంగ్ వీడియోస్. దానిలోకి ఏమైనా కంటెంట్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీకు ఏ జేబుది అయితే అది చేయండి, బ్యాడ్ కామెంట్స్ తప్ప. చలో ఇంకా ఇగో థ్యాంక్స్ అని చెప్పు. సరేనా చెప్తాది మాట్లాడే కాదు. 3000 సబ్స్క్రైబర్లు చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్పు. ఇదొక్క ముక్కనే లేదు, ఇదొక్క ముక్క. 3000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎట్లనే చెప్పే ఫాలో చేసుకున్న వాళ్ళందరూ చెప్పు. ఫాలో చేయండి. 3000 మంది మా ఛానల్ చూస్తున్నారు. 3000 మంది చేస్తుండ్రు. సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి మా అక్క శివన్న ఫస్ట్, సెకండ్ అక్కనే మాకు. ఇంకా అక్క మేము ఇంట్లోకి వచ్చి మస్తు లొల్లి చేసిన, కొట్టుకున్నా తిట్టుకున్నా అక్క అయితే ఏమన్నది మమ్మల్ని. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తుంది. అంటే కొట్టుకోవడం తిట్టుకోవడానికి సపోర్ట్ చేయదు. అట్లా చేయొద్దురా, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పేసి మంచిగా మాట్లాడుతుంది, మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 3K ఫాలోవర్స్ అయ్యారు, ఛానల్ మానిటైజేషన్ అయింది కదా, అక్క ఫీలింగ్ ఏందో కనుక్కున్నాం. హాయ్ గాయస్, వెల్కమ్ టు నాట్ ఆఫ్ ఫన్ ఛానల్. 3K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మాకి. మీ సపోర్ట్ వల్లే మేమైతే ఇంతవరకు వచ్చాము. ఇంకా ముందు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం వచ్చాము. ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసి సగం మానిటైజేషన్ అయ్యింది, కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలి. గూగుల్ పిన్ ఇప్పటికైతే రాలేదు. ఇంకా మీ సపోర్ట్ వల్ల అయితే మాకైతే వస్తుందని కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ అండి ఆల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి.
సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కేక్ తింటుండే కళ్ళు కేక్ విన్న అలా ఏం లేదు నాకు. అయ్యో ఏడుపు వస్తున్నాయి ఎందుకక్క? పాపం అక్కకి ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఆనంద బాష్పాలు. పాపం అక్క అందుకే కేక్ ని చూస్తుంది. అక్క ఏమైంది అక్క, ఏడుస్తున్నావా? అందరైతే బాగానే అడిగినావు, మరి నేను నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అసలు అనుకోలే ఇంత తొందరగా మేమైతే 3Kకి రీచ్ అవుతామని చెప్పేసి. మానిటైజేషన్ కూడా అవుతుంది అనేసి అసలు అనుకోలేదు. 2-3 మంత్స్లోనే 2 మంత్స్ అనుకుంటా 2 మంత్స్ 3 మంత్స్లోనే అయింది మాకు మానిటైజేషన్. సో అందరూ మాకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ, సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా అయితే నాకు కొన్ని లైవ్ చేస్తున్నప్పుడు డైలీ వచ్చే వాళ్ళైతే వైజాగ్ అన్నయ్య, గోదావరి అమ్మాయి, ఇంకా పరేషాన్ నాని, గౌసి అక్క, లక్ష్మీశ్రీ అక్క, మిస్టర్ షబ్బీర్ తనైతే ఫస్ట్ మాకైతే తను సపోర్ట్ చేసిర్రు. గోవింద్, ఇంకా గోపి అన్న, అక్షర, నంద్యాల నుండి అయితే ఒకరు కామెంట్ చేశారు, తను అక్షర గారు అండ్ ఆది గారు. ఏ డాన్సర్, ABCD, రియా, గోపి బ్లాగ్స్ కూడా చెప్పిన. వీళ్ళందరికైతే మేము చాలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంతే. మంజుల గారు తనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. మేము ఇంకా ముందుకి ఇంకా మంచి కంటెంట్స్తోనే మేము ముందుకు వస్తాం. మీరు కూడా ఇంకా మేము ఏదైనా వీడియోస్ చేయాలనుకుంటే మీరు మాకు కామెంట్ చేయండి. టాపిక్ కామెంట్ చేస్తే మేము దాని మీద వీడియోస్ తీసి మీకు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ మమ్మల్ని ఇంకా ముందరికి పంపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం శివన్న నువ్వు రావా? ఏం లేదు, నువ్వు లాస్ట్లో ఎడిటింగ్ చేసుకోదా? ఎట్లా స్టార్ట్ చేయాలరా? ఇన్నర్ ఫీలింగ్ అన్న చెప్పు. నా ఇన్నర్ ఫీలింగ్ అయితే చాలా కష్టపడ్డా. ఒక్క నిమిషం ఆగరా. ఇన్నర్ ఫీలింగ్ అంటే ఏం లేదు, కానీ ఇంత తొందర సక్సెస్ అవుతుంది నేనైతే అనుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా భార్య అయితే ఫుల్ సపోర్ట్ చేసింది. ఆమెకైతే యాక్టింగే రాదు, మరి ఇబ్బంది పెట్టి నేర్పించిన. తర్వాత సౌమ్య, తర్వాత శుభం, సౌమ్య, నాని, వీళ్ళందరిని అయితే మరీ ఇబ్బంది పెట్టిన. అంటే అంత ఇబ్బంది పెట్టిన. టైంకి రాకపోతే కూడా తిడుతుండే, నేను కోపడుతుండే కూడా. అయినా కూడా ఒక్కరు కూడా ఇబ్బంది అయితే పడలేరు. అయినా కూడా నేను ఎంత తిట్టినా కూడా మళ్ళీ కామెడీతో అయితే నవ్విస్తూనే ఉంటా. ఆటోమేటిక్గా అయితే మళ్ళీ కామెడీ మూడ్లోకి అయితే తీసుకెళ్తా. కానీ సౌమ్యని మాత్రం బాగా ఇబ్బంది పెట్టిన వీడియోస్ తీసేటప్పుడు. విష్ణుని అయితే ఇంకా కొట్టినా కూడా అప్పుడప్పుడు. ఇంకా శుభంని అయితే వానికైతే ఇంకా డాష్లే అన్నీ, ఇంకా వాడిని సెన్సార్ సౌండ్స్లే అయితే అప్పుడప్పుడు వస్తుండే, ఇంకా అవుతుండే. ఈ మధ్య రావడమే లేదు. వాడిని అడిగితే కూడా వానికి టైం లేదు, వాడు బిజీ లైఫ్లో వాడుండు. ఈరోజు అయితే మొత్తానికి సెలబ్రేటింగ్ ఇది కూడా రాకపోతుండే, వచ్చిండే ఎట్లనో. మొత్తానికి కారణం అయితే మా అమ్మ ఇంట్లో సపోర్ట్ చేయకపోతే, మా అమ్మ అయితే ఇంట్లోకి రానియకపోయింటే ఈ వీడియోసే రాకపోతుండే. ఇంకా ఏం అనలేదు, ఇట్లా చేసుకుంటామంటే. పెళ్ళైనాక వాళ్ళతో ఇట్లా చేయించడం అంటే అది వేరే లెవెల్. ఇంకా మొత్తం సపోర్ట్ అంతా మా అత్తనే. ఆమె సపోర్ట్ మా అమ్మ ఇంట్లో ఓకే అన్నందుకు నా భార్య చేసింది. నా భార్య వల్ల ఈ పిల్లలంతా కూడా బాగా సపోర్ట్ చేసింది. తర్వాత అయితే ఇంకా చిన్నగా సమర్థ్ గాడైతే యాక్టింగ్ బాగా ఇరగదీస్తాడు. వాడైతే మంచి ఇరగదీస్తాడు అనమాట యాక్టింగ్ అయితే. ఒక్కసారి చెప్పగానే క్యాచ్ చేస్తాడు, తొందరగా చేస్తాడు. దీంట్లో మెయిన్ ఏమంటే కార్తిక్ గారు రాలేడు ఒక్క వీడియోలో కూడా. ఫస్ట్ ఛానల్కి స్ట్రైక్ వచ్చినందుకైతే వీడు రాలేడు, కానీ ఇప్పటి నుండి వస్తాడు. ఇంకా స్టార్ట్ అయింది ఇప్పటి నుండి అయితే వీడిని స్టార్ట్ చేస్తా ఛానల్లో. రాఖీ గాడు అప్పుడప్పుడు
అప్పుడప్పుడు తీయరా ఫోకస్ గారు. శ్రీధర్ కూడా ఉంది కదా, నేను కొట్టు. అప్పుడప్పుడు రాఖీ గాడు శ్రీధర్కి తీయండి, శ్రీధర్కి. అప్పుడప్పుడు రైతు కేక్ 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 పట్టుక ఏ నాని గుంజుకరారా. అప్పుడప్పుడైతే మా తమ్ముడు కూడా అప్పుడప్పుడు వస్తాడు తక్కువలా. ఇంకా వెనకాల మోటుగాన్ని అయితే మోటు వచ్చేస్తాడు, పట్టుకరారా అని. ఏ ఇక్కడ మొట్టు నువ్వేదా వీడైతే రాజు వీని పేరు, అప్పుడప్పుడు వస్తాడు. ఒక నిమిషం, అస్సలు మెయిన్ క్యాండిడేట్ ని యూపీఎలే మీకు. ఇక్కడ అస్సలు మెయిన్ క్యాండిడేట్ మా మెయిన్ మొత్తం ఏమున్నా అని ఈయననే. ఎట్లా అంటే ఇక ఆయన కల్లుడు అయితే ఇక నాకు ఇంకెక్కువ అనుకో. ఏమైతా నేను చెప్పు, అన్న అవుతూ తమ్ముడు అయితే అంట చూడు చెప్తుండు తమ్ముడు. వీడు చిన్నోడు, వీని అయితే ఫస్ట్ వీడియోలో ఒకటే తీసుకున్నా, తర్వాత వీడియోలో అయితే ఎక్కువ యూజ్ చేయలే. ఎక్కువ చిన్నపిల్లలతో తీయొద్దు అన్నారు, కానీ ఇప్పటి నుండి ఇంకా పిల్లలతో కూడా తీస్తా వీడియోస్ అయితే. అండ్ వీడు మీ తమ్ముడు గారి పేరు ఏం పేరు? ఇంకొకటి వీళ్ళ తమ్ముడు చిన్నాడు విష్ణు ఫ్రెండ్, వాన్ వల్లే నీ ఛానల్ అనేది తీసిన. అది ఎవరికి తెలీదు ఛానల్ తీయడానికి కారణము. వీని పేరు హరిగాడు, ఇంటర్నేషనల్ బ్రాండ్. వీడు ఉత్త మాట్లాడితేనే కామెడీ అనిపిస్తుంది, ఫన్నీగా ఉంటాయి వీని మాటలే. వీనితో కూడా వీడియోస్ తీస్తా, బాగుంటాయి అన్నమాట వీనితోటి. ఇంకా మొత్తం మీద అయితే సపోర్ట్ చేసిన అందరు కూడా థ్యాంక్స్. మా ఫ్రెండ్స్ అయితే ఒకడు వాని వల్లనే అయితే ఇప్పుడు ఛానల్ అయితే తీసిన. ఛానల్ తీయలే, వాడి సజెషన్ చేసిండు ఇట్లా తీయొచ్చు కదరా నువ్వు నీ భార్య అని, కానీ అది ఎవరికి తెలియదు అనమాట. మెయిన్ దానివల్లనే ఛానల్ తీయడానికి కారణం. చిన్నోడైతే వీళ్ళ తమ్ముడు విష్ణు అండ్ ఈడండి ఏమన్నా. ఓకే, సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. చెర్రీ బ్రో థ్యాంక్స్, లక్ష్మి గారు, పర్షాన్ అని అందరు కూడా థ్యాంక్స్. గౌస్య, ప్రియా, ఇంకా పర్షాన్ అని, ఏ డాన్సర్, ఏబిసిడి, మిస్టర్ షబీర్. ఫస్ట్ టైం మాకు కాంటాక్ట్ అయింది మిస్టర్ షబీర్, గోపి వ్లాగ్స్. అందరికి కూడా థ్యాంక్స్ గైజ్. ఈ అంత కారణం అయితే మా శివ అన్న, ఇంకా మా అక్కని చూపియండి. అక్క మా ఫుల్ సపోర్ట్ అంటే శివ అన్న. ఇంకా అంటారు కదా సక్సెస్ మీరు చేస్తూనే ఉండండి, అది వస్తుంది. మేము గిట ఫస్ట్ ఫుల్ కష్టపడినాం, తర్వాతనే మాకు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్, అవర్ సబ్స్క్రైబర్స్. సూపర్. సమర్థ్ అయితే మస్తు చెప్పిండు. ఇప్పుడు నేనైతే ఒక ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేస్తా, శ్రీధర్ అన్న. మా బంగారం తెలుసా, మా బంగారం అన్న. నాకు యూట్యూబ్ పరిచయం కావడానికి, శివన్న పరిచయం కావడానికి కారణం శ్రీధర్ అన్న. అసలు శ్రీధర్ అన్న పరిచయం, నాకు శ్రీధర్ అన్న పరిచయం కాకపోతే నేను యూట్యూబ్కి పరిచయం కాకపోతుండేనేమో, శివన్న వాళ్ళకి పరిచయం కాకపోతుండేనేమో. అసలు ఐఫోన్, ఇప్పుడు మేము వీడియోస్ తీసిన ఐఫోన్ కూడా అన్నదే. శివన్న వాళ్ళ తమ్ముడినా, మొన్న బర్త్డే కూడా సెలబ్రేషన్ అన్నదే. ఓకే, గిఫ్ట్ చూపించిన కదా, చూసిరు అనుకుంటా కదా కొంతమంది. సో మా బంగారం ఎంతైనా మా బంగారమే కదా. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మరి జాన్ డైలాగ్ చెప్తాడు చూడండి. మా కొత్త కంటెంట్ రైటర్ అయితే అభి అన్న. నాకు కూడా తెలియదు, మొన్న రీసెంట్గా వచ్చిండు అభి అన్న. అయితే ఇప్పుడే పరిచయం నాకు కూడా. అభి అన్న ఇన్నర్ ఫీలింగ్ కనుక్కున్నాం. నాకైతే ఇలా గురించి ఏం తెలియదు, ఇప్పుడు వచ్చిన. నేను కంటెంట్ చెప్పేది చెప్తానే ఉంటా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. आपका इनर फीलिंग क्या है भैया, बोलो. हमारा तो मतलब जो देख रहे हो वीडियो उसके थैंक यू, और लाइक करो, सब्सक्राइब करो, चैनल को हमेशा के लिए मत भूलो. बस उतना ही, हमारे को नहीं आता बात करने को. हैप्पी 3K, हैप्पी 3K.
ఫోటో కూడా తీయరు అట్లే. హ్యాపీ 3K మానిటైజేషన్ భగవాన్ కి దుఆ సుక్కు ఏడును సుక్కు సుక్కు శుభమాను శుభమాను నాని అయితే మస్తు సక్సెస్ఫుల్ గా అయితే కేక్ కటింగ్ చేసేసినాం. అందరూ అయితే ఫుల్ ఖుషిగా ఉంది మానిటైజేషన్ అయినందుకు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది 3K సబ్స్క్రైబర్స్ అయినందుకు. ఇంత త్వరగా సబ్స్క్రైబర్స్ అవుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. 2 months సబ్స్క్రైబర్స్ అయిపోయారు 3K. మానిటైజేషన్ గిట్ట చాలా జల్దీ అయిపోయింది మాకి, అంతా మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ ఫర్ అందరికీ మాకి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మేము మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఇంకా మేము చాలా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూనే ఉంటాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే నా ఆర్ట్ ఆఫ్ ఫన్. గాయస్ అన్న అయితే ఫస్ట్ వీడియోలు చేద్దాం అనుకొని ఆగిపోయి మస్తు వెనక ముంగల మస్తు అయ్యిండు. వెనక ముంగల మస్తు అయ్యిండు. అయిన తర్వాత ఇక మస్తు సార్లు అనుకొని ఆగిపోయిన రోజులు ఉన్నాయి. ఇక రోజులు కాదు, సంవత్సరాల కింద అది. ఇప్పుడు ఇక 2-3 నెలలల్లో పికప్ వచ్చింది. దేనికోసం అంటే ఇక వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, చెప్తా సర్ప్రైజ్ ఇస్తాడు. అప్పుడు ఇక దానికి ఇక నేను అప్పుడు ఫ్రీగా ఉండే, ఇప్పుడు ఫ్రీగా లేకపోతున్నా, కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక అట్లా ఇక అన్నిటికంటే ఇక ఈమె కొంచెం మా యూట్యూబ్ ఛానల్కి కొంచెం ఆమె, ఇంకా మా వదినే. ఇక అన్న అయితే చెప్పొద్దు అనుకో, ఎడిటింగ్ మొత్తం ఇక ఎంత అంటే ఆయన ఫ్యామిలీని ఇంకా ఈ కొత్త యూట్యూబ్ లైఫ్ని అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వస్తుండు. ఇంకేం లేదు, ఒక కేక్ పెడదామని ఒక అన్నలో సగభాగం అక్క కదా, అక్కకు కూడా పెడుతున్నా నేను అందుకే. సెటు 1 2 3 సెటు ఒక చిన్న స్పీచ్ వల్ల సేటు గురించి నేను కొంచెం చెప్తా. అప్పుడు నేను కొంచెం కేక్ పెడదాము. మా సేటుకి అయితే ఇప్పుడు నేను ఒక కేక్ తినిపిస్తున్నా. ఇదిగో సేటు, తిని సేటు. మా సేటు కేక్ మీదనే ఉంది. మా వాడు ఫస్ట్ వీడియోలోనే ఒక అది అంటే చేసిన ఒక ఫస్టో సెకండో వీడియో, అది ఫస్ట్ వీడియోనే అనుకుంటా నాకు తెలిసి. బైక్ మీద మా పాత ఛానల్ ఉంది, ఆ ఛానల్ పోయింది అంటే. కానీ ఫస్ట్ వీడియోకే 6.5K వచ్చినాయి వ్యూస్. యూట్యూబ్లో అంటే 6.5 అంటే మాకు కొంచెం హై అనిపించింది అప్పుడు. దానికోసం ఇక ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ పెరిగి ఇక ఇంత దబ్బున రీచ్ కొట్టినాం మేము. మీరైతే ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్కి కొంచెం ఒక కేక్ తినిపిస్తా. సేట్కు మొత్తం సేట్ అని పెట్టేస్తారు, నీట్గా కేక్ రుద్దేస్తారు. మా వాడు ఎందుకో కొంచెం బాధలు ఉన్నాడు. మొత్తానికి ఇగో ఒక సింపుల్ గా చెప్పాలంటే మస్తు ఒక చిన్న వీడియో తీయాలన్నా కష్టపెట్టి వీడియో తీపించేది దీంతోనే. ఎందుకంటే కొంచెం యాక్టింగ్ చేయాలంటే సిగ్గు పడతాడు అనమాట. కానీ కొన్ని వీడియోలు తీపించి ఏడిపించి మరి వీడియోలు తీసినాము. ఎట్లా అంటే ఒక పాత ఛానల్ అంటే మస్తు పాతది. ఆ ఛానల్లో అయితే ఏడుస్తలేడు అని చెప్పేసి కొట్టి మరి ఏడిపించి వీడియో తీసినాం. అట్లాంటి రోజులు ఉన్నాయి. కొంచెం మనోన్ముఖం చూసాను మాట్లాడతాడంట. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ అందరూ. ఇదేనా చెప్పాలనుకో. నీకు ఎక్కువ ఇష్టం ఎవరు రేపు? ఎక్కువ ఇష్టం అయితే నాకు మా మామ. ఇంకా ఇంకేమో నాని అన్న. అరే నా పేరు చెప్పమంటలే. నీకు ఎక్కువ ఇష్టం ఒక 2 మనుషుల పేర్లు చెప్పు అన్న. చెప్పు. ఎక్కువ అంటే నాకు మా మామ, తర్వాత మా అత్త నాకు మస్తు ఇష్టం. అందుకే మేము వీడియోలు తీసినాం ఎన్ని రోజులు. ఇప్పుడు ఏమి ఏడవకు చెప్పు. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ తీసాము. కమింగ్ సూన్. బాస్ ఇస్ బ్యాక్ అనుకోరి. చెప్పు. నేనున్నవాడా నన్ను కరుణించయ్యా అని ఒక డైలాగ్ ఉంది, ఫేమస్ డైలాగు.
లేడీ గెటప్ లో ఫేమస్ మా సమత్ ఫేమస్ ఫేమస్ నానిదా నానిది ఏం పెట్టాలబ్బా పైన పైన 500కి పెయింట్ వేసుకో పైన 500 పని చేసి వస్తుంది అనండి అరే ఏం కాదు రిలాక్స్ మోటు ఏం కాదు మా పొట్టికి కోసం తినిపిస్తున్నా కాంప్లైంట్ నువ్వు కూడా తాగి హైట్ గా కొంచెం సో వణుకుతురు ఇక ఏమనుకోకండి, ఇక మస్తు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇగో ఒకటంట ఇగో ఒక్కొక్కటి మీ బంగారంకి ఏడవకు మళ్ళా పెడుతుంది కానీ కెమెరా బంద్ చేసిన అన్న కారుకి ఏమైనా ఎఫెక్ట్ పడితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఇతనే మోస్ట్ ఎఫెక్టెడ్ అన్నకి ఇగో ఈ కార్కి ఏమైనా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఇగో ఈడే మొత్తం మెయింటెనెన్స్ మొత్తం. ఏమైందిరా బర్త్డేకి కేక్ పెడతలేవు ఈడ వీడియోలో ఏమైనా చెప్పు. చీ ఏం పెట్టిండ్రా రే పెట్టిండ్రా మా వాడు ఎట్లా చూస్తుంది చూడు, వేద్దాం అంటారు కాలేదు దాన్ని షూట్ పెట్టేసిండు. మొత్తం బర్గు మ్యాన్ పోయింది, కోమ అయింది. అరే ఏం గుర్రపాడు ఏ శుభం మేక్ ఇట్ ఫాస్ట్ బ్రో. డబ్బులు వేసే ముఖం కడిగేసే ఇచ్చుడు అయిపోయింది. ఇగో 1 to 1 ఇది అస్సలైన క్యాండిడేట్ మెయిన్ వేసింది ఆనికేసిండు మొత్తం ప్రపాడ్ అంటున్నా ఖాళీ. ఇగో ఎప్పుడైనా మనం ఎవరికైనా వేస్తే మనకు రిటర్న్ అవుతుంది అంటారు చూడు, దానికి నిదర్శనం ఇదే. ఇగో వాడు అమ్మాయికి ఇట్లా పెట్టిండు, ఇంకా మోగానికి పెట్టిండు. అందుకే ఇక పురుషత్కి ఇచ్చేసిండు, పోరోడు ఇచ్చేసిండు. ఏది అది చెప్పు రప్పాడు ఏం చేయలేవు అంటున్నాడు ఆడు.